హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. పడక కుర్చీలో వెనక్కి తలదాల్చి జారబడ్డాడు రాజశేఖరం. ప్రక్క గదిలో నుండి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. అవి ఆయన ఇద్దరి కోడళ్ళ మాటలు. ఆయన ఇద్దరి కొడుకులతో మాట్లాడుతున్నారు. ఇలా ఎన్ని రోజులు చూడాలండి మీ నాన్నగారిని? మీ అమ్మగారు చనిపోయి 2 నెలలు అవుతోంది. అలా కూర్చోవడం, పడుకోవడం, టైంకి తినడం. ఏం గుండ్రాయిలా బాగానే ఉన్నారుగా? ఎక్కడైనా ఏ వాచ్మెన్ గానైనా చేరి మీకు గాని లేదా బజారుకి వెళ్ళి కూరగాయలు సామాన్లు తెస్తూ మాకు గాని సహాయపడవచ్చుగా. అలా కూర్చొని తింటే ఎలా కుదురుతుంది? ఇప్పటి వరకు పోనీలే అని అలాగే చూసాం. కానీ ఇక నుండి చూసే ఓపిక మాకు లేదు. ఏం చేస్తారో మీ ఇష్టం. మీరు చెప్తారా లేదా మమ్మల్నే చెప్పమంటారా అన్నారు ఇద్దరు ముక్తకంఠం. దానికి వాళ్ళ భర్తలిద్దరూ మా నాన్నగారిని అలా అంటారేమిటి అని ఒక్క మాట కూడా అనకుండా సరేలే మేం చెప్తాం అన్నారు. ఆ మాటలు విన్న రాజశేఖరానికి తన భార్య అనసూయ గుర్తొచ్చింది. తను ఏనాడైనా నా ముందు అలా ఆర్డర్ వేసినట్టు మాట్లాడడం జరిగినదా? నేను ఏనాడైనా తనను కనీసం మనిషిలాగైనా చూసానా అనుకుంటూ మనసు జ్ఞాపకాల దొంతర్లు తిరిగేస్తోంది ఒక్కొక్కటిగా. రాజశేఖరం పెళ్లి అనసూయతో ఘనంగా కాకపోయినా ఏదో పర్వాలేదు అనిపించేలా జరిగిపోయింది. కొత్త కోడల్ని చూడ్డానికి వచ్చిన వారంతా మా రాజశేఖరం పెట్టి పుట్టాడు కాబట్టే చక్కని చుక్క భార్యగా వచ్చిందని పొగిడారు. వారం 10 రోజులు గడిచిన తర్వాత అందరికీ తెలిసిందేమిటంటే అనసూయ రూపవతే కాదు, గుణవతి కూడా అని. అనసూయ ఎప్పుడూ నవ్వుతూ భర్తకి మంచి సలహాలు ఇస్తూ ఉండేది. రాజశేఖరం మాత్రం ఎప్పుడూ భార్య మీద చిర్రుబుర్లాడుతూ ఉండేవాడు. ఇంకా అనసూయ సలహాలిస్తే మాత్రం చేయి చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అనసూయ మాత్రం తను చేసిన తప్పేంటో అర్థం కాక లోపలే మూగగా రోదిస్తూ పైకి మాత్రం అందరినీ నవ్వుతూ పలకరించేది. అలా వారి జీవితం సాగుతుండగా వారికి 2 మగపిల్లలు పుట్టారు. రాజశేఖరం బయట అందరి దగ్గర, ఇంట్లో పిల్లలిద్దరి దగ్గర నవ్వుతూ మంచిగానే ఉండేవాడు. కానీ అనసూయను చూస్తే మాత్రం ముఖం సీరియస్గా మార్చేసేవాడు. అదే విషయమై భర్తని అనసూయ ఆరా తీయగా తను వాళ్ళ మేనమామ గారి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అలా కాకుండా నిన్ను చేసుకున్నాను నా కర్మకి అని తన నోటితో తనే అసలు విషయం బయట పెట్టాడు రాజశేఖరం. అది విన్న అనసూయ ఇదంతా నా కర్మ అనుకుంటూ పిల్లల కోసం భర్త ఎన్ని కొట్టినా తిట్టినా భరిస్తూ కనీసం పుట్టింటి వారికి కూడా చెప్పకుండా గుట్టుగా కాపురం చేసేది. బయట అందరి ద్వారా గొప్పదని మన్ననలు పొందుతూ కన్న పిల్లలు చివరికి అత్తమామలు, అత్తింటి తరపున చుట్టాలందరితోనూ మెప్పు పొందుతూ భర్త చేత చిత్కారాలకు బాధ కలిగి అప్పుడప్పుడు భర్త దగ్గర నేను ఉన్నంతకాలం నీకు నా విలువ తెలియదు, నేను చనిపోయాకే తెలుస్తుంది నా విలువ అనే ఒక్క మాట మాత్రం అనేది. ఇంకా భర్త దగ్గర నవ్వడం, సరదాగా ఉండడం, సలహాలు ఇవ్వడం మానేసింది అనసూయ. రాజశేఖరం పోగొట్టుకున్నానని ఆలోచిస్తూనే వారి దాంపత్యంలో 30 సంవత్సరాలు గడిచిపోయాయి. 6 నెలల తేడాతో పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశారు. మరో 8 నెలలకు అనసూయ కాలం చేసింది. సడన్గా అలా జరగడాన్ని డాక్టర్ అయితే హార్ట్ అటాక్ అన్నారు. కానీ వీళ్ళ విషయం తెలిసిన కొడుకులు కోడళ్ళు మాత్రం మనోవేదకి మందు లేదు కదా అనుకున్నారు. అనసూయ శవాన్ని చూడ్డానికి వచ్చిన వారు ఏడ్చిన వారే గాని ఏడవని వారు లేరు. అది చూసి కూడా భార్య గొప్పతనాన్ని గుర్తించలేకపోయాడు రాజశేఖరానికి ఇప్పుడు తెలిసొస్తోంది భార్య విలువ. భార్య చనిపోయి 2 నెలలకే తన బతుకు కుక్క బతుకైపోయింది. ఇంకా గడవవలసిన కాలాన్ని తలుచుకుంటే భయమేస్తోంది. నువ్వు అన్న మాటలు నిజమే అనసూయ, నీవు పోయాక తెలిసొస్తోంది నీ విలువ అంటూ తన మనసులోనే కుమిలిపోతుండగా దూరంగా టీవీలో నుండి చిన్నగా వినిపిస్తోంది దొంగాట సినిమాలోని పాట. పోగొట్టుకున్నామనుకున్న వారు పొందింది చూడలేరు అని. అది విన్న రాజశేఖరం నేను చేసింది తప్పే అనసూయ, నన్ను క్షమించు అని మనసులోనే భార్యను క్షమాపణ కోరుకున్నాడు, మనసులోనే ధారలు కట్టిన కన్నీటిని తుడుచుకుంటూ. ఇది ఇవాల్టి చిన్న కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.